అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చేందుకు మీడియా ప్రతినిధులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ ని పెట్టడానికి రెండు కారణాల వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు చదువులేని వ్యక్తి ఓఎన్జీసీ నష్టపరిహారం 1000 కోట్ల రూపాయలు నేను నా అకౌంట్లకు వచ్చిందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. గతంలో నేను చెప్పాను, ఈ ఓఎన్జీసీ నష్టపరిహారం మీద ఉద్యమం చేస్తున్నారు, మత్స్యకార సోదరులందరూ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం అయ్యే వరకు నేను నా మీద చేసిన విమర్శలకి నేను సమాధానం చెప్పనని, ఈ రోజు సమాధానం చెప్పే పరిస్థితికి సమాధానం చెప్పడానికి ముందు రావడానికి కారణం, పదే పదే నేను 1000 కోట్ల రూపాయలు నా అకౌంట్ లోకి వచ్చినాయి అని చెప్పేసి ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అని అతను నన్ను అనటం జరిగింది. ఒకటే సమాధానం చెప్తున్నాను కొండబాబుకి సందర్భంగా. మాట్లాడే ముందు ఆధారాలతో రా. ఓఎన్జీసీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, చేతిచ్చేయడానికి 1 కోటి 2 కోట్లు కాదు 1000 కోట్లు అన్నాను. సరైన ఆధారాలు నువ్వు 2-3 రోజులు నీకు సమయం ఇస్తాను. నీకు 2-3 రోజుల్లో నువ్వు సరైన ఆధారాలతో నువ్వు రాకపోతే, నువ్వు నిరూపించకపోతే నువ్వు పోటీ చేయమని. ఒకవేళ నువ్వు నిరూపిస్తే, నా టికెట్ నీ టికెట్ ఇంకా లేదు కానీ నిరూపిస్తే రేపు వచ్చే ఎలక్షన్ పోటీ చేయడం అని ఖచ్చితంగా ఉన్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయల లంచం తీసుకోకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన చేశాను. నువ్వు లేనిపోయిన ఆరోపణలు 1000 కోట్ల రూపాయలు నా మీద నువ్వు అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటాను. ఒక 3 రోజుల్లో నువ్వు నిరూపించిన పక్షంలో నీ మీద పరునష్ట దావా కూడా వేయడానికి ముందుకెళ్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ల పరంగా కూడా అడగడం జరుగుతుంది. లెటర్లు తయారు చేశాను, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది లెటర్లు తయారు చేశాను, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నువ్వు చేసే 1000 కోట్ల రూపాయల ఆరోపణ ఏదైతే నా అకౌంట్స్కి వచ్చినాయో నువ్వు నిరూపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నిజమైన మత్స్యకారులు నాతో ఉన్నారు, బోటు వాళ్ళందరూ నాతో ఉన్నారు, చేతులెత్తండి అందరితో చేతులు ఎత్తించి ఉద్యమాన్ని నీరుగార్చే పని చేస్తున్నాడు. ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోతున్నాం, సిస్మిక్ సర్వే వాళ్ళు నష్టపోతున్నాం అని మత్స్యకార సోదరులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ నష్టపరిహారం ఇప్పించండి అని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న ప్రభుత్వంగా నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. తప్పకుండా మీకు న్యాయం చేస్తాను, న్యాయం వచ్చే వరకు పోరాడతానని చెప్పి అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి దీని మీద స్పందించండి, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పిన తర్వాత ఉద్యమాన్ని వాళ్ళు చేశారు. అన్ని గ్రామ పెద్దలు వచ్చారు. ఉప్పలంక దగ్గర నుంచి ఉప్పాడ వరకు, వాకలపూడి, వలసపాకల, దుమ్ములపేట, పర్లపేట, కొత్త కాకినాడ, ఏటుమొగ, ఇన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మత్స్యకార సోదరులు ఎవరైతే సముద్రం మీద వేటాడుతూ నష్టపోతున్నామో ఆ నష్టపోయే వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వండి అని ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా జరగాలని నేను కూడా భావించి అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన పార్టీ శశిధర్ వచ్చారు, జేఏసీ కన్వీనర్ సిపిఐ మధు గారు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్ని పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి, నిరసన దీక్షకి మద్దతు తెలిపే సందర్భం. 18 రోజులు చేశారు వాళ్ళు. నువ్వెందుకు రాలేదు కొండబాబు? ఎందుకంటే వీళ్ళు చేసే ఉద్యమం అంతా కూడా అవ్వదు, సక్సెస్ అవ్వదు. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు వెళ్దాంలే అని నువ్వు భావించి ఉద్యమాన్ని నీరుగార్చే పని చేసావు నువ్వు, నీ వెనకాల కొందరు నాయకులు. త్వరలో పేర్లు కూడా చెప్తాను. వీళ్ళ ఉద్యమానికి 18 రోజులు కూడా చాలా తీవ్రతరం చేసి ఎక్కడైతే సర్వే జరుగుతుందో, సర్వే జరుగుతున్న షిప్ని కూడా వీళ్ళు ఆపడానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి బోట్లు వెళ్ళి షిప్ ఆపడానికి ప్రయత్నం చేశారు. అది ఓఎన్జీసీ వాళ్ళు కూడా తెలిసింది. ఇప్పుడు మలేషియా నుంచి ప్లాట్ఫామ్ వచ్చింది, ఓఎన్జీసీ ప్లాట్ఫామ్. ఆ పనులు కూడా ఆపుదామని చెప్పేసి అని వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. చాలా చిత్తశుద్ధితో అన్ని గ్రామాల పెద్దలు వచ్చి నిరసన దీక్ష చేస్తే ఈ యొక్క ఉద్యమానికి దిగొచ్చి ఓఎన్జీసీ పెద్దలు డైరెక్టర్ ఆఫ్ ఫ్లోర్ పంకజ్ కుమార్ గారు అని ఆయన, అడ్వైజ్ టు ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ శ్రీవాస్తవ్ గారు, అదేవిధంగా సురేష్ బాబు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఈడీ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఢిల్లీ నుంచి వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి కూడా మేము ఎవరు వెళ్ళలేదే, రాజకీయ పార్టీలో వాళ్ళు ఎవరు వెళ్ళలేదే, ఉద్యమం చేస్తున్న మత్స్యకార నాయకులు వెళ్ళారు మీటింగ్ కూడా. వాళ్ళకున్న సమస్యను చెప్పుకున్నారు, పరిశీలించమని అడిగారు. గతంలో కలెక్టర్ గారు ఇదే నెలలో 11వ తారీఖున ఊర్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ని, ఊర్లో ఉన్నటువంటి అన్ని మత్స్యకార సంఘాల వాళ్ళని పిలిచి ఒపీనియన్ తీసుకున్నారు కలెక్టర్ గారు. ఆ రోజు నువ్వు వచ్చావు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నువ్వు వచ్చావు. వచ్చినప్పుడు ఏమన్నా మత్స్యకారులు న్యాయం చేయమని మాట్లాడావా? నువ్వు పొలిటికల్గా నా మీద ఎలిగేషన్సే మాట్లాడే తప్ప మత్స్యకారులు న్యాయం చేయమని ఎప్పుడు మాట్లాడలేదే. ఈరోజు కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. 100% ఓఎన్జీసీ నష్టపరిహారాన్ని ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో
సముద్రం మీద వేట నిషేధిస్తే నష్టపోయిన కుటుంబాలకి ఈ పరిహారం రావాలని నా కోరిక. నువ్వు బోటు వాహనాలు అందరూ నా దగ్గర ఉన్నారంటున్నావు. బోటు వాహనాలు ఎక్కడ ఉన్నారు? బోటు వాహనాల దగ్గర పనిచేసేది కళాశీలు అందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళందరూ కళాశీలే. నష్టపోతున్న కుటుంబాలు వీళ్ళు. ఏదన్నా నువ్వు సహాయం చేస్తే మాట సహాయం ఉన్న చేసి వీళ్ళ ఉద్యమానికి మద్దతు తెలుపు. ఉద్యమాన్ని నీరుగా వచ్చద్దు. రేపటి రోజు నువ్వు చేసే కుట్రల వలన, నువ్వు చేసే లేనిపోయిన అవినీతుల ఆరోపణల వల్ల వీళ్ళకి నష్టపరిహారం రాని పక్షంలో పూర్తి బాధ్యత కొండబాబే అవుతుందని సందర్భంగా చెప్తున్నా. కనుక ఈ విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఓఎన్జీసీ వాళ్ళు ముందుకు వచ్చి నష్టపరిహార కమిటీని కూడా వేశారు. అది ఒక నెల రోజుల్లో ఇచ్చేలాగా వాళ్ళు 6 నెలలు ఇస్తారంటే ఒప్పుకోలేదు పెద్దలు. నెలలోనే ఇవ్వాలన్నారు. నెలలోనే నష్టపరిహార కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఇదే కాకుండా ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ, జిఎస్పిసి కానీ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతం నుంచి బ్రహ్మాండమైన వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడు ఆ వ్యాపారాన్ని మేము అడ్డు కాదు. కానీ ఉప్పాడ నుంచి ఉప్పలంక వరకు ఒక్క మత్స్యకార గ్రామంలో కూడా ₹1 కోటి కాదు, ₹1,00,000 కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టినటువంటి సంస్థలు ఇవి. కనుక ఎట్టి బస్సులో సిఎస్ఆర్ ఫండ్స్ మాకు ఖర్చు పెట్టిన తర్వాతే దేశంలోని ఇతర ప్రాంతాలకు ఖర్చు పెట్టండి. కానీ ఉప్పాడ నుంచి ఉప్పలంక వరకు ప్రతి మత్స్యకార గ్రామంలోని సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నా. దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కనుక పెద్దలందరినీ కోరుకునేది ఒకటే, దీన్ని రాజకీయం చేయకండి. నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుందాం. గతంలో కొండబాబు అన్నవాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దీని గురించి ఆలోచించిన సందర్భం లేదు. 2009లో ముమ్మడివారి ప్రాంతంలో వాళ్ళకి గ్యాస్ పైప్ లైన్ల వల్ల నష్టపరిహారం ఇస్తే దాని గురించి స్పందించిన దాఖలాలు ఈ రోజుకి లేవు. కొండబాబు అన్నవాడు నాకేదో 1000 కోట్లు వచ్చేసింది అన్నాడు. 2014, 2019 నువ్వు ఎమ్మెల్యే కదా, మరి ఎందుకు ఆధారాలు పెట్టలేదు? ఇప్పటికన్నా సరే నేను 3 రోజుల్లో నువ్వు ఆధారాలు నాకు చూపించు. పోటీ చేయడం మానేస్తానని చెప్తున్నా. రాజకీయాల్లో ఉండను, పోటీ చేయడం మానేస్తాను. ఒకవేళ నువ్వు నిరూపించిన పక్షంలో, ఒకవేళ నీకు టికెట్ వస్తే నువ్వు పోటీ చేయడం అని, ఇది ఛాలెంజింగ్గా తీసుకోమని కొండబాబుని కోరుకుంటూ ఎట్టి బస్సులోనూ కూడా ఓఎన్జీసీని లెటర్ రాస్తున్నాను, కలెక్టర్ గారు లెటర్ రాస్తున్నాను, దీని మీద ఎంక్వైరీ చేయమని. అదేవిధంగా 2-3 రోజుల్లో నాకు స్పందించకపోతే నువ్వు చేసిన రాంగ్ ఎలిగేషన్స్ మీద పరువు నష్ట దావా కూడా వేస్తున్నానని ఈ సందర్భంగా కొండబాబుకి తెలియజేస్తున్నాను.